జూబ్లీహిల్స్ వాసవి క్లబ్, వాసవి ఇంటర్నేషనల్, వాసవి జూబ్లీహిల్స్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణానగర్ ఏరియా లేబర్ అడ్డా దగ్గర అమావాస్య అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈరోజు వాసవి క్లబ్ జూబ్లీహిల్స్, వనితా క్లబ్ జూబ్లీహిల్స్ వారి ఆధ్వర్యంలో మరి గత 2 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాల నుంచి మన అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి నెల అమావాస్య రోజు దగ్గర సుమారు 500 మందికి ప్రతి నెల అమావాస్య రోజు అన్నదానం చేయడం జరుగుతుంది. మరి దీనికి క్లబ్ లోని సభ్యులు ఎంతో వారి మంచి హృదయంతో ఎంతో వారి చేతనైంది వారికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు వాసవి క్లబ్ నిర్మించాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పుకుంటూ మరి ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా తీసుకున్నటువంటి మా పెరుమాళ వెంకటరత్నం గారు, అలాగే వనితా క్లబ్ ప్రెసిడెంట్ గారు వేడిపల్లి రజిత గారు, వీరిద్దరు ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మంచిగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ వారికి, వనితా క్లబ్ జూబ్లీహిల్స్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. మా ప్రెసిడెంట్ గారు రత్నం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ ప్రతి అమావాస్యకి ప్రతి నెల అన్నదానం చేస్తున్నాం అందరి పేదలకి. అలాగే మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము 6 నెలల నుంచి. అందువల్ల ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం. జయవాసులండి, నేను జూబ్లీహిల్స్ వనితా క్లబ్ ప్రెసిడెంట్ గా నియమించబడ్డాను. ప్రతి నెల మేము ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. మన వాసవి క్లబ్ జెంట్స్ ఇటు వనితా క్లబ్, ఈ 2 క్లబ్లు కలిపి ఈ అన్నదాన కార్యక్రమం చేసిన ఈ ఒకే రోజు కాక ప్రతి నెల కూడా చేస్తున్నామండి. ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేపడతాము, చేస్తూ ఉంటాము. జయవాసు. అందరికీ సంతోషం. ఆనందదాయకమైనటువంటి విషయం ఏంటంటే సమాజంలో సేవ కూడా చేయాలని, సమాజంలో ఉన్నటువంటి వారందరూ నావాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి వారందరికి ఆకలి తీర్చాలని అమ్మవారి ఆశయంగా, అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన పరంగా ఉన్నటువంటి వీరందరూ కూడా త్యాగం చేస్తూ వీళ్ళందరూ సంపాదించినటువంటి ప్రతి ఒక్క రూపాయలను కూడా ధర్మం చేయాలి, వీళ్ళందరికీ ప్రేమ చూపాలి, నిజమైనటువంటి మానవత్వాన్ని చూపాలి, ప్రేమను చూపాలి, ఈ ధర్మాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో ఈ వాసవి మాత పుత్రులందరూ కూడా, ఈ పుత్రికలందరూ కూడా ఈ సమాజం మొత్తాన్ని నా కుటుంబంగా భావించి, అమ్మవారి యొక్క వాసవి అమ్మవారి యొక్క కుటుంబంగా భావించి ఈ రోజున ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అన్ని పనులున్నా మానుకొని వచ్చి అన్నదానం చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా భావించి సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారు. ఇటువంటి అన్నదానానికి కోఆపరేట్ చేస్తున్నటువంటి ఈ పుత్రులందరికీ భగవంతుడు అమ్మవారు పంపించినటువంటి వాళ్ళందరికీ, వచ్చినటువంటి మీడియా వారికి, మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెంకటేశ్వర గారికి, ఈ ప్రెసిడెంట్ గారికి, ఈ చెల్లిం గారు అధ్యక్షురాలైనటువంటి చెల్లిమ్మ గారికి, మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మానవ సేవ చేద్దాం, దేశ సేవ చేద్దాం, వాసవి సేవ చేద్దాం. జై బలో వాసవి మాతాకి, జై బలో వాసవి మాతాకి, జై బలో వాసవి మాతాకి.
వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు వివాహ భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు గారెలచ్చో నూరారు బూరెలిచ్చో జిల్పాయసాలు అచ్చో బల్పప్పు కూరలిచ్చో జిలేబీ లడ్లు ఎచ్చో నా కడకి వచ్చు మెచ్చో వివాహ భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు వంకాయ కూర ఓహోహో ఈ గోంగూర అవి కవిగో కంది పొడులు ఇవి కివిగో పెరుగు వడలు మిరియాల అప్పడాలు ఓ గంపెడన్ని చాలు వివాహ భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు పకోడీలు అయ్యారె చకోడీలు కమ్మన్ని పచ్చి పులుసులు ఊరించు ఊరగాయలు జవాని జాంగిరీలు నా ఒంటికెంతో మేలు వివాహ భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు వివాహ భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు గారెలచ్చో నూరారు బూరెలిచ్చో జిల్పాయసాలు అచ్చో బల్పప్పు కూరలిచ్చో జిలేబీ లడ్లు ఎచ్చో నా కడకి వచ్చు మెచ్చో వివాహ భోజనంబు విచిత్ర వంటకంబు వియాల వారికి ముందు నా నోట అంత ముందు